హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. ఇవాళ మన ఇంట్లో స్వీట్ లవర్స్ అందరికీ నచ్చే స్పెషల్ రెసిపీ సాఫ్ట్గా టేస్టీగా ఉండే బూందీ లడ్డు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? నేనైతే ఒక బౌల్ శనగపిండిని అయితే తీసుకున్నాను. శనగపిండిని జల్లించి తీసుకోవాలి, ఎందుకంటే మనం కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి శనగపిండి జల్లించి తీసుకోవాలి. శనగపిండి తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండిని ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. దానిలోని చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. వాటర్ ఎక్కువ ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది బాగా పలుచగా అయిపోతుంది. అందుకే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే గట్టి పట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఎంత కన్సిస్టెన్సీలో వస్తుందని తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత పలుచగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకుని ఇలా చూడాలి. బూందీ లడ్డు కోసం మనం ఇటువంటి గరిటెని అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కొంచెం పిండి తీసుకుని చూపిస్తున్న విధంగా గరిటె పెట్టి అట్లా తిప్పుతూ ఉండాలి. ఈ పిండి గరిటె అనేది మరీ హైలో ఉండకూడదు, డౌన్లో ఉండకూడదు. మీడియంలో పెట్టి వేయండి. మరీ హైలో ఉంటే తోకలు అవన్నీ వస్తాయి బూందీకి. సో మీడియంలో పెట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ బూందీని మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బూందీని ఎక్కువ రోస్ట్ చేయనివ్వకుండా సమానంగా ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న బూందీని అంతా మనం ఒక సపరేట్గా ప్లేట్ తీసుకుని దాంట్లోకి తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా వద్దు. బూందీ వేసాక బ్యాక్ సైడ్ గరిటెనంతా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బూందీ సరిగా రాదు. సెకండ్ టైం కూడా మొదటిసారి నేను చెప్పిన విధంగానే వేసుకోవాలి. ప్రతిసారి ఇదే ప్రాసెస్. ఇలా మిగిలిన పిండి అంతా వేసుకుని బూందీనంతా సపరేట్గా ప్లేట్లో తీసుకుని పెట్టుకోండి. చూస్తున్నారు కదా బూందీ అనేది ఏ విధంగా వచ్చిందో, ఇలానే మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కాక దాంట్లో 10 లేక 15 వరకు జీడిపప్పు అయితే యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన జీడిపప్పునంతా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తీసుకున్న 3/4 కప్పు పంచదారను అయితే యాడ్ చేసుకోవాలి. పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని గరిటె పెట్టి బాగా కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకాన్ని తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, పాకం అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని అయితే ఆ షుగర్ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పాకం ఆ బూందీకి పట్టేంత వరకు మనం గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. దానిలోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని పంచదార పాకం అనేది బూందీకి పట్టేంత వరకు మూత పెట్టి మనం 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చుకుందాం. చూస్తున్నారు కదా, పంచదార పాకం అంతా అయితే బూందీకి పట్టి చాలా మంచిగా సాఫ్టీగా అయింది. ఇప్పుడు మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు అయితే చుట్టుకోవాలి. నేనైతే మీడియం సైజులో చుట్టుకుంటున్నాను. సైజ్ అనేది మీ ఇష్టం. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు అదే విధంగా లడ్డూలన్నీ ఒకే సైజులో చుట్టుకుని సపరేట్ ప్లేట్లో అన్నీ పెట్టుకుందాము. వావ్, మన హోమ్మేడ్ బూందీ లడ్డు రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫుడ్ లవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.